ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని పెద్దపెట్టిన నినాదాలు మేడే వేడుకలు మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ రంగాల కార్మికుల సంఘం అధ్యక్షుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత కామల్ల ఐలన్న నేతృత్వంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. 139 మేడే వేడుకలు మేడ్చల్ జిల్లాలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో గిరిప్రసాద్ నగర్, డెంటల్ కాలేజ్, యాదార్పల్లి, కీసర తదితర ప్రాంతాల్లో మేడే వేడుకలు జరిగాయి. సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ రంగాల కార్మికుల సంఘం అధ్యక్షుడు కామల్ల ఐలన్న ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అంతకుముందు కార్మికులు పలుచోట్ల బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి తదితర నినాదాలు చేస్తూ జెండాలు చేతబూనగా బైక్ ర్యాలీ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మరుగు యాదగిరి, జిల్లా అధ్యక్షుడు సుకపురపు శ్రీరాములు, బీసీ కులాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సూర వెంకటయ్య, మద్దూరు గణేష్, సిహెచ్ వెంకటయ్య, రాము, శ్రీనివాస్, బుచ్చయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన మేడే వేడుకలు రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న కార్మికులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక నినాదాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కామల్ల ఐలన్న మాట్లాడిన విషయాలను వినాల్సిందే. ఆడవాళ్ళకి నిద్దాం ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, జై కార్మిక, జై కార్మిక. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఫోటో కూడా కొట్టట్లే నువ్వు వచ్చినావు కన్నా కంటిన్యూ అట కంటిన్యూ లోపల గానం దింపుతా నాకు దాని కాలు ఎరిగినట్టు కష్టపడాల్సి వాటర్ ఉన్నాయా? వాటర్ ఉన్నాయా? రెండు ఒకటి రెండు పెద్ద పాటి ఒకటి రెండు ఉన్నాయా?
2 కేజీల నీళ్ళు అందరు మంచిగా తాగడానికి. నన్ను ఫోటో తీయలే అన్న ఈ జెండా తోటి ఫోటో కొట్ట అన్నీ కొడతారా కొట్టు. మీరెక్కడికి కాటన్ కావాలట. అక్కడికి ఇంకా కూడా పోవాలి. ఈ దేశ ఉత్పత్తికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తి కార్మికుడు. శ్రామికుడు లేకుండా పని చేయకుండా ఏ యంత్రం నడపకుండా ఈ భవనాలు నిర్మాణం చేయకుండా ఇవాళ గిరిప్రసాద్ నగరం ఇంత అభివృద్ధిగా కనిపిస్తుందంటే కేవలం శ్రామికుడి చెంప సుక్కల నుండి అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. హైదరాబాదు ఇవాళ హైటెక్ సిటీ అని అంటున్నాం. హైదరాబాదు భారతదేశంలో రాజధాని, 2వ రాజధాని అంటున్నాం. ఇవాళ ప్రపంచంలో 7 వింతలలో 7 వింతలు కూడా మనిషి ప్రకృతికి ఓటేయలేదు. మనం పని చేసినటువంటి చైనా వాలుగోడ లాంటిది కానీ, ఈఫిల్ టవర్ లాంటిది కానీ, తాజ్మహల్ నిర్మాణం లాంటిది కానీ, ఇట్లా అనేకమైనటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ లాంటిది కానీ, ఇట్లా ప్రపంచంలో అనేకమైనటువంటి వింతలు ఉంటే ఆ వింతలలో ఒక శ్రామికుడు శ్రమపడి పని చేసినటువంటి దానికే ఇవాళ ప్రపంచ గుర్తింపు వచ్చిందనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఈ దేశం, ఈ ప్రపంచం మనగడ సాధించాలంటే శ్రామికుడు శ్రమించకుండా, శ్రామికుడు ఉత్పత్తి చేయకుండా ఈ సమాజము అభివృద్ధి కాదు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్న తీరేందంటే మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడుతారు. అభివృద్ధి అంటే ఎట్లాంటి అభివృద్ధి? బిల్డింగులు కట్టడం అభివృద్ధి అయితే అది భవన కార్మికులు కట్టిండు. ఇవల్ల అట్లా అనేకమైనటువంటి అభివృద్ధి. రోడ్లు వేసినామనంటే అది కార్మికుడు కట్టిండు. ఇవల్ల ఒక యంత్రాల నుండి ఒక వస్తువు ఉత్పత్తి అవుతుందంటే కార్మికుడు కట్టిండు. ఇవాళ బట్టలు ఉన్నాయనంటే కార్మికుడి వల్ల. ఇట్లా అనేకమైనటువంటిది శ్రమ నుండి వచ్చినటువంటిదే ఈ దేశంలో సంపద కనిపిస్తుంది, ఈ దేశంలో అభివృద్ధి కనిపిస్తుంది. మరి అట్లాంటి సంపదను సృష్టించినటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఈ దేశంలో గౌరవంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఏ రకంగా గౌరవంగా బతుకుతా ఉన్నారు. ఇవాళ 3 పూటలు పిడికెడు అన్నం లేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో ఉన్నది. కార్మికులకు ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ శ్రామికుడికి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉన్నదంటే ఇది పాలకుల నిర్లక్ష్యం అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. పాలకుల నిర్లక్ష్యమే ఇవాళ మన కోసం వచ్చినటువంటి అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి ఉద్యమాలు. ఇంతకుముందుకు అన్న చెప్పినట్టుగా ఇవాళ చికాగో నగరంలో వాళ్ళు కంపెనీలో వాటా కోసం పోరాటం చేయలేదు. కంపెనీలో మాకు సౌకర్యాలు కావాలని పోరాటం చేయలేదు. కేవలం 10 గంటలు తగ్గించాలని పోరాటం చేస్తే మొదటిగా 1886 మే 1వ తారీఖు నాడు సమ్మెకు పోయి 4వ తారీఖు నాడు అమరత్వం పొందినటువంటి కార్మికులు రొట్టెల కంపెనీలో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశంలో 250 గ్రామ దేశాలుంటే ఇవాళ మొత్తం
అన్ని దేశాలల్లో మేడే జరుపుకునేటువంటి చరిత్ర కలిగిందంటే అది చికాగో నగర కార్మికుల ఉద్యమ స్ఫూర్తి అనేది సందర్భం గుర్తు చేస్తాను. అట్లా అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి ఉద్యమాలు, అనేకమైనటువంటి త్యాగాలు, ఆ త్యాగాల ఫలితంగా అనేకమైనటువంటి చట్టాలు వస్తే ఆ చట్టాలను ఇవాళ పాలక వర్గాలు పెట్టుబడిదారు విధానంతో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి? ఇవాళ చట్టాలు 1996 చట్టాన్ని భవన నిర్మాణ రంగాల కార్మికులు అనేకమైనటువంటి పోరాటాలు చేస్తాం. ఈ రాష్ట్రంలో 2003 నుంచి 2009 దాకా అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తే ఈ రాష్ట్రంలో 2009 అక్టోబర్ 2వ తారీఖు నాడు 1996 చట్టం అమలైంది అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఈ చట్టాలన్నీ కూడా కార్మికుల పోరాటాల వల్ల, కార్మికుల ఉద్యమాల వల్ల, శ్రమ వల్ల వచ్చినటువంటి చట్టాలు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఒకసారి మనం అర్థం చేసుకుంటే అన్ని చట్టాలను ఇవాళ మెకానికులకు ఒక చట్టం, భవన కార్మికులకు ఒక చట్టం, ఆటోలకు, రిక్షాలకు, హమాలకు, అనేకమైనటువంటి కంపెనీ కార్మికులకు సంబంధించింది, మహిళలకు సంబంధించింది, జీతాలకు సంబంధించింది, వేతనాలకు సంబంధించింది, ఉద్యోగస్తులకు సంబంధించింది, ఇట్లా అనేకమైనటువంటి వందల చట్టాలు వస్తే ఆ చట్టాలన్నీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఏంటంటే అన్ని చట్టాలను తీసేసి 4 కోట్లుగా మార్చేటువంటి పద్ధతి తీసుకొస్తా ఉన్నారు మిత్రులారా. ఇవాళ అన్ని చట్టాలను తీసేసి 4 చట్టాలు అనేటువంటి పద్ధతి, 4 కోడ్స్ అనేటువంటి పద్ధతి తీసుకొస్తా ఉంటే ఇవాళ భవన కార్మికులకు సంబంధించింది కానీ కంపెనీల కార్మికులకు సంబంధించిన సంబంధాలు ఉంటాయంటే ఉండవు. సంఘటిత కార్మికుల రూపం వేరు, అసంఘటిత కార్మికుల రూపం వేరు. అసంఘటిత కార్మికుడు పనిచేసే విధానం వేరుంటుంది, సంఘటిత కార్మికుడు చేసే పని విధానం వేరుంటుంది. ఉత్పత్తి సేమ్ అయినప్పటికీ కానీ ఇవాళ చట్టాలు అవి ఇవి 2 కలిపి ఒకదాన్ని కలిపి పెడతామంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి ఈ చట్టాలన్నీ తిప్పికొట్టే విధంగా కార్మికులు శ్రమపడి కష్టపడి చట్టాలను తీసుకుంటే తమ ప్రాణాలను తృణప్రాయంగా అప్పచెప్పినటువంటి వ్యక్తులు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి ఈ చట్టానికి తీసుకొస్తే ఈ కేంద్ర ప్రభుత్వం వల్ల దాన్ని మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నది మిత్రులారా. దానికి మనం అందరం తిప్పుకొట్టే విధంగా ఉద్యమాలు చేయడానికి మీరందరూ సిద్ధం కావాలని ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, భవన నిర్మాణంలో ఉన్నటువంటి కార్మిక సంఘంలో ఉన్నటువంటి ఈ చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడుకునే కాడ తెచ్చుకోవడమే కాదు, దాన్ని కాపాడుకొని ప్రతి కార్మికుడికి అభివృద్ధి వచ్చే విధంగా, ప్రతి కార్మికుడికి దాని నుండి లబ్ధి వచ్చే విధంగా మన సంఘం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. గిరిప్రసాద్ నగర కమిటీ సభ్యులు చాలా యాక్టివ్ పర్సన్స్, చాలా ముందుకు వచ్చినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన హక్కుల కోసం